హలో ఎవ్రీవన్, ఈరోజు నేను సింపుల్గా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నేను ఆవాలు, శనగపప్పు, దీంట్లో శనగపప్పు ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ చిల్లీ. ఇక్కడ చిల్లీకి నేను ఘాట్లు పెట్టుకున్నాను, లేకుంటే పైకి చిట్లుతుంది. వేసేస్తున్నాను. జస్ట్ కొంచెం రా స్మెల్ పోతానే టమాటో వేయాలి. నాకు ఇక్కడ ఆనియన్ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు ఉప్మాలకి. టమాటో మగ్గేంత వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి. నేను ఇలాంటి రవ్వ తీసుకుంటున్నాను. సో మనకి గోధుమ రవ్వలు చాలా డిఫరెంట్ టైప్స్లో వస్తాయి. సో ఇది గోధుమ రవ్వే, బట్ కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఈ రవ్వ నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో టొమాటో కూడా మగ్గింది. ప్లస్ దీంట్లోకి వాటర్ వేసుకుంటున్నాను. సో ఈ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా, సో దీనికి 3 గ్లాసెస్ వాటర్ వేసి ఇంకా కొన్ని వాటర్ వేస్తాను. 1, 2 కొన్ని, సో 3.5 లాగా వేసుకోవాలి. దీనికి సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఇది వాటర్ బాయిల్ వచ్చేంత వరకు ఇలానే బాయిల్ చేయాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, సో ఇప్పుడు మనం రవ్వ వేసుకున్నాం. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి. 2 మినిట్స్ కల్లా నాకు ఇలాగ మంచిగా దగ్గర పడుతుంది. మనము జస్ట్ సిమ్లో పెట్టుకొని ఇంకొక 1 మినిట్ ఇట్లే ఉంచేద్దాము. సో ఇలా 1 మినిట్ తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసేసి ఇలానే ఒక జస్ట్ 2 మినిట్స్ ఉంచేసేయండి. అంతేనండి, ఉప్మా రెడీ అయింది. సో ఇలా వేడివేడిగా ఉప్మాని చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.